హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. కార్తీక దీపం ఎపిసోడ్ నెంబర్ 24. నిన్న దీపతో బాగా తిట్లు తింటాడు కదా కార్తీక్. ఆ తర్వాత దీప బర్త్డే అని కూడా తెలుస్తుంది. మరి ఈరోజు ఏమైనా ప్రయత్నాలు చేసి మళ్ళీ ఏమైనా తిట్లు తింటాడేమో చూడాలి. తర్వాత ఇంకా ఎపిసోడ్ స్టార్టింగ్లో పువ్వులు కోస్తూ ఉంటే బంటి వచ్చి ఆపుతాడు కదా. అప్పుడు పారిజాతం అబ్జర్వ్ చేస్తుంది. ఒకవేళ ఆ దీప వచ్చి మళ్ళీ గొడవలో ఇన్వాల్వ్ అయితే బంటిని చూసి కనిపెట్టేస్తుందేమో అనే ఉద్దేశంతో వాడిని ఏదో విధంగా గొడవ సద్దుమణిగించి పదరా మనం వేరే చోటకి, ఇంకా ఈరోజు జ్యోత్స్న బర్త్డే కదా, చాలా ఏర్పాట్లు ఉన్నాయి, ఈ పువ్వులతో మనకేం పని అనేసి బంటిని లాక్కెళ్ళిపోతుంది. తర్వాత బర్త్డే సెలబ్రేషన్స్ మొదలవుతాయి. జ్యోత్స్నను అందరూ బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఉంటారు జ్యోత్స్నకి. అప్పుడు జ్యోత్స్న చూసి, బాబా నువ్వు విష్ చేయవా అంటే, నువ్వు ఆశీర్వాదం తీసుకుంటున్నావు కదా అమ్మా నాన్న దగ్గర, అందుకే వెయిట్ చేస్తున్నాను అంటాడు. నా కోసం ఏం తీసుకురాలేదా అని అడుగుతాడు. పాపం కార్తీక్ ఏమి తీసుకురాలేదనుకుంటా, మర్చిపోయాడేమో. ఇంకా పారిజాతం ఉంటుంది కదా, పారిజాతం చేతిలో ఒక రోజా పువ్వు ఉంటుంది. మెల్లగా కార్తీక్ చేతిలో అది పెడుతుంది. కార్తీక్ ఇలా చూసుకుంటే రోజా పువ్వు ఉంటుంది చేతిలో. అప్పుడు జ్యోత్స్న చూసి నా కోసం తెచ్చాడేమో అని హ్యాపీ ఫీల్ అవుతుంది. వావ్, నా బర్త్డేకి నీ లవ్ని గిఫ్ట్గా ఇస్తున్నావా, థ్యాంక్ యూ బావా అంటూ ఆ రోజుని లాక్కునేస్తుంది జ్యోత్స్న. అప్పుడు జ్యోత్స్న అది అనేసి ఏదో చెప్పబోతాడు కార్తీక్, కానీ పారిజాతం అడ్డొచ్చేసి నీకోసమే తెచ్చాడు మనవరాలా అంటుంది. నీకు ఇవ్వడానికి తన ప్రేమ కంటే గొప్ప బహుమతి ఏముంటుంది చెప్పు అంటుంది. పారు అంటాడు. అదే కార్తీక్, నీ మనసులో ఉన్నది చెప్తున్నాను అంటుంది. మా కార్తీక్ని ఏం మాట్లాడనివ్వదు. తర్వాత ఇంకా కేక్ అక్కడ అరేంజ్ చేయడం ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు. అప్పుడు కార్తీక్ సుమిత్ర దగ్గరికి వెళ్ళి, అత్త ఈరోజు ఇంకొకరి బర్త్డే కూడా ఉంది ఇంట్లో అంటాడు. ఎవరిది అంటుంది. శౌర్య గారి వాళ్ళ అమ్మగారిది అంటాడు. అంతలో శౌర్య వచ్చి, అమ్మమ్మ ఒకసారి బయటకు వచ్చి చూడు, మా అమ్మ పెట్టిన ముగ్గు ఎంత బాగుందో అంటుంది. నేను ముగ్గు తర్వాత చూస్తానులే కానీ ముందు మీ అమ్మని వెళ్ళి పిలవే అంటుంది. సరే అంటూ శౌర్య పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అప్పుడు పారిజాతం దీప రాకూడదని, ముందు మనం కట్ చేస్తాం రా సుమిత్ర అంటూ హడావిడి చేస్తుంది. అప్పుడు శివనారాయణ గారు, ఇంట్లో అందరూ రావాలి కదా, దీప కూడా మన ఇంటి మనిషే కాబట్టి దీప కూడా ఖచ్చితంగా ఉండాలి, తను వచ్చాకనే కేక్ కటింగ్ అని చెప్తారు. అప్పుడు అక్కడికి దీప శౌర్య వస్తారు. అప్పుడు సుమిత్ర రా దీప అంటూ, మీ అందరికీ ఇంకొక విషయం చెప్పాలి, ఈరోజు మన జ్యోత్స్న బర్త్డే ఒకటే కాదు, దీప పుట్టినరోజు కూడా అంటుంది. అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. దీప మాత్రం గుర్రుమంటూ కార్తీక్ వైపు చూస్తుంది, ఈయనే కదా చెప్పుంటాడు అని. అప్పుడు పారిజాతం ఈరోజు దీప పుట్టినరోజు అవ్వడం ఏంటి అంటూ జరిగినదంతా గుర్తు చేసుకుంటుంది. తన బిడ్డల్ని మార్చడము, ఒకే రోజు దీప జ్యోత్స్నలు పుట్టడము, అయినా చిచి నాకు ఇవన్నీ గుర్తొస్తున్నాయి ఏంటి, అది ఎప్పుడో చచ్చిపోయింది కదా అనుకుంటుంది. అందరూ పేరు పేరున ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరూ దీపకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు. అప్పుడు శౌర్య, మా ఊర్లో మా అమ్మకి నేను తప్ప పుట్టినరోజు శుభాకాంక్షలు ఎవ్వరూ చెప్పరు అంటుంది. ఇక్కడ ఎన్ని శుభాకాంక్షలు అమ్మ, ఇప్పుడు నువ్వు హ్యాపీ అయినా అంటుంది శౌర్య. అవునన్నట్టు నవ్వుతుంది దీప. ఏ కారణం చేతైనా నీ మనసులో, నీ జీవితంలోకి కొంచెమైనా సంతోషాన్ని తీసుకురావడమే నా ఉద్దేశం దీప అని మనసులో అనుకుంటాడు కార్తీక్. తర్వాత శౌర్య అక్కడ పెద్ద కేక్ పెట్టుంటారు కదా జ్యోత్స్న కోసం, అది చూసి ఇది ఎందుకు తెచ్చారు అంటుంది. అప్పుడు పెద్ద తాతయ్య గారు, ఈరోజు జ్యోత్స్న బర్త్డే కదా, మరి బర్త్డే అంటే కేక్ కట్ చేయాలి కదా, అందుకే తెచ్చాము అంటారు. బర్త్డే అంటే కేక్ కట్ చేయాల్సింది ఇది కాదు అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్తీక్తో బన్ను కొనించుకుంటుంది కదా, అది తీసుకొస్తుంది అనమాట. అంటే ఎప్పుడు వాళ్ళదే కట్ చేస్తారేమో పాపం వాళ్ళ ఊర్లో. అది తీసుకొచ్చి బర్త్డే అంటే కట్ చేయాల్సింది ఇది అని చూపిస్తుంది అందరికీ. అప్పుడు పారిజాతం, బర్త్డే అంటే ఏదో చిన్న రొట్టె ముక్క తీసుకొచ్చి కేక్ అంటావేంటే అంటుంది. రాదీపా కేక్ కట్ చేద్దువు కానీ అని పిలుస్తుంది సుమిత్ర. వద్దమ్మా అలాంటివి ఏమన్నీ అంటుంది. నీకోసం ఇక్కడ ఒక కుటుంబమే ఉంది, నువ్వు తప్పకుండా కేక్ కట్ చేయాలి అంటుంది. జ్యోత్స్నని దీపని ఇద్దరిని కేక్ కట్ చేయమంటుంది టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి. అప్పుడు పారిజాతం వచ్చి, సుమిత్ర ఈరోజు దీప బర్త్డే అయితే అయి ఉండొచ్చు, కానీ ఇట్లా ఇద్దరిని సమానంగా చేసి ఒకే టేబుల్ మీద కేక్ కట్ చేయమనడం నాకేమీ నచ్చలేదు అంటుంది. నలుగురు నవ్వుతూ ఉండడం నీకెలాగూ నచ్చదు కదా, ఇందులో ఆశ్చర్యం ఏముంది అని శివనారాయణ గారు అంటారు. అప్పుడు దశరథ గారు కూడా, దీప కూడా నా కూతురు లాంటిదే పిన్ని అంటారు. తర్వాత దీప బన్ను కట్ చేస్తుంది, జ్యోత్స్న కేక్ కట్ చేస్తుంది. దీప శౌర్య ఒకరికొకరు కేక్ తినిపించుకుంటారు. అప్పుడు శౌర్య, అమ్మ కార్తీక్కి కేక్ పెట్టమ్మా అంటుంది. అంతే, దీప గుర్రుమని చూస్తుంది. ఇంకా తర్వాత జ్యోత్స్న, బావకి నేను పెడతాను లేరా బావా అంటూ జ్యోత్స్న కార్తీక్ తినిపిస్తుంది. కార్తీక్ జ్యోత్స్నకు తినిపిస్తాడు. తర్వాత జ్యోత్స్న వాళ్ళన్న దశరథ గారు, దీప అమ్మ దీప, నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, శౌర్యని ఇక్కడే స్కూల్లో చేర్పించాలనుకుంటున్నాడు నువ్వు అనుకుంటున్నాను, నువ్వు కూడా ఇక్కడే ఉండిపోమ్మా అంటారు. నీకే లోటు రాకుండా చూసుకుంటామంటారు. అప్పుడు దీప, లేదండి, నేను జ్యోత్స్న పుట్టినరోజున ఆగాను, లేకుంటే ఈ పాటికే వెళ్ళిపోయి ఉండేదాన్ని అంటుంది. అప్పుడు జ్యోత్స్న, దీపక్క నిన్ను పంపించాలని మేము అస్సలు అనుకోవడం లేదు, పాప ఇక్కడ స్కూల్లో చదువుకుంటే తన భవిష్యత్తు బాగుంటుంది, నువ్వు కూడా ఇక్కడ నీకు నచ్చిన పని చేసుకుంటూ మాతోనే ఉండిపోవచ్చు అంటుంది. లేదు జ్యోత్స్న, నాకు ఊర్లో కొన్ని పనులు ఉన్నాయి, నేను వెళ్ళాలి తప్పకుండా అంటుంది. తర్వాత సుమిత్ర, వెళ్ళడం గురించి తర్వాత మాట్లాడుకుందాం, ముందు గుడికి వెళ్దాం పదండి అంటుంది. మీరు వెళ్ళి రండమ్మా, నేను ఈ లోపల వంటలు పూర్తి చేస్తాను అంటుంది దీప. వంటల తర్వాత వచ్చి చేసుకోవచ్చు కానీ ముందు గుడికి బయలుదేరుతామని అందరూ గుడికి బయలుదేరుతారు. తర్వాత నెక్స్ట్ సీన్లో నరసింహ కూర్చొని ఆలోచిస్తూ కోపంగా ఉంటాడు. నేనేదో తనని మోసం చేసినట్టు తెగ బిల్డప్ ఇచ్చింది, అది కూడా మోసం చేస్తుంది కదా ఎవరితోనూ తిరుగుతూ అనేసి
ఏదో పగ తీర్చుకోవడం కోసం ఏదో ప్లాన్ వేస్తూ ఉంటాడు. శోభ నీళ్లు తీసుకురా అంటాడు. అప్పుడు గ్లాస్‌తో నీళ్లు తీసుకొచ్చి ఇస్తుంది శోభ. అప్పుడు చేతికి నిన్న గాజులు తీసేసి ఉంటుంది కదా! గాజులు వేసుకోకుండా తిరుగుతున్నావేంటి అంటాడు. గాజులు వేయడానికి మా అమ్మ నాంచారు వస్తోంది అంటుంది. ఇప్పుడు మీ అమ్మ ఎందుకు వస్తుంది అని భయపడతాడు. ఆమె ఏమన్నా గయ్యాలో ఏమో. ముందు మీ అమ్మని రావద్దని చెప్పే అంటాడు. ఎందుకు రావద్దని చెప్తాను, నేనేదో గమ్మున మా అమ్మ మాట వినుంటే నాకు ఇంకొక మంచి సంబంధం చేసుండేది. నీ వెనకాల పడి నిన్ను ప్రేమించి చేసినందుకు నన్ను నీకు ఇచ్చి చేసి ఈ ఇల్లు ఇచ్చింది, అన్నీ ఉండడానికి మనకు బాగా సౌకర్యాలు ఇచ్చింది. కానీ నువ్వేం చేసావు, నన్ను మోసం చేసావు, సెకండ్ హ్యాండ్ చేసావు అంటుంది. మాట నమ్మి నేను దాని దగ్గరికి ఎప్పుడు వెళ్ళను, ఎందుకు వస్తుంది, నువ్వే నా భార్యవే అంటాడు. ఇప్పుడు నువ్వు ఆ మాట చెప్తావు, రేపు నీ భార్య కాకపోయినా నీ కూతురు వస్తుంది కదా, అప్పుడు కూతురు మీద జారిపడి నన్ను కాదని మళ్ళీ నీ మొదటి భార్య దగ్గరికి పోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి అంటుంది. ఇక తర్వాత దీప ఊరిలో మల్లేష్ గాడు పంచాయతీ పెడతాడనమాట. పెద్దవాళ్ళందరూ వచ్చి అనసూయని నిలదీస్తారు. దీప బహుని తీసుకొస్తాను, డబ్బులన్నీ అప్పులన్నీ తీర్చేస్తానని వెళ్ళింది, అసలు వస్తుందో రాదో కూడా తెలియడం లేదు, ఎటువంటి న్యూస్ లేదు, కాబట్టి మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాము, మీ ఇల్లు జప్తు చేస్తాము అంటారు. ఇందులో ఎపిసోడ్ అయిపోతుంది. రేపు ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం.